వేదయజ్ఞమయం రూపం అశేష జగత స్థితం స్థితస్థిరాత్మా సర్వాత్మా పరమాత్మా ప్రజాపతి. వరాహస్వామి రూపము అంటే యజ్ఞమయమైనటువంటి రూపము. ఆ స్వరూపమంతా కూడా యజ్ఞస్వరూపమే, వేదమయమైన యజ్ఞమయమైనటువంటి రూపం అది. ఈ జగత్తునంతటినీ కూడా నిలబెట్టగలిగేటువంటి స్థిరమైన రూపం. అన్ని రూపములు తానైనటువంటి రూపం, అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ స్వరూపం. ఆ రూపాన్ని ధరించారు స్వామి. జనలోకగతై సిద్ధై సనకాద్యై అభిష్టుతః ప్రవివేశ తదాతోయమాత్మాధారో ధరాధరః. ఈ ప్రళయం అనేది వచ్చింది, అంతా కూడా జలమయమైపోయింది. ఆ ప్రళయంలో ముఖ్యంగా అంతర్లీనమైపోయినటువంటి లోకాలు ఏవి అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము. ఆ పైన ఉన్నటువంటి జనలోకము, మహర్లోకము అవన్నీ కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ స్వామి వరాహ రూపాన్ని ధరించినటువంటి సందర్భంలో జనలోకంలో ఉండేటువంటి తపస్వి జనులందరూ కూడా, మహర్షులందరూ కూడా ఆ ఆదివరాహస్వామి రూపాన్ని చూచి స్తోత్రం చేయటం ప్రారంభించారు.